నెల్లూరు నగరంలోని బారాషాహి దర్గా ప్రాంగణంలో ఉన్న సయ్యద్ అహ్మద్ బాబా దర్గా 50వ గంధ మహోత్సవంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్, నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. అనంతరం అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో ఆదాయం వచ్చే మసీదులు, దర్గాలు ముస్లిం సమాజ సంక్షేమానికి ఉపయోగపడాలని అన్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముతవల్లి అధ్యక్షులను త్వరలో పిలిపించి మాట్లాడబోతున్నామన్నారు. ప్రజలు భక్తితో వేసిన చందాలతో దర్గాకు, మసీదులకు ఆదాయం వస్తుందని, ఆదాయం తిరిగి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. అందుకోసమే కార్యక్రమాలకు నెల్లూరును పైలట్ ప్రాజెక్టుగా చేస్తున్నామని తెలిపారు. ఇంకా పలు విషయాలను ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నన్నే సాహెబ్, జాఫర్ షరీఫ్, సాబీర్ ఖాన్, జహీర్, ఇంతియాజ్, రియాజ్, అన్వర్, ఎస్రబ్, రఫీ, మౌలానా అజీజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి దర్గా, ప్రతి మసీదు ఎవరికైతే ఇన్కమ్ ఆదాయం ఉందో ఆ మసీదులు, ఆ దర్గాలు కమ్యూనిటీకి సంక్షేమం చేయాలి. వక్ఫ్ బోర్డు నుంచి అందరిని పిలిచి త్వరలో అందరితో మాట్లాడబోతున్నాము. ఎక్కడెక్కడ ఆదాయం ఉందో ప్రజలు, ఈ దర్గాలకి ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రజలు భక్తితో అక్కడ ఆ హుండీలో వేయడము, అక్కడ ప్రజలు డొనేషన్స్ ఇవ్వడము. అయితే ఆ డబ్బులు సమాజానికి మళ్ళా తిరిగి పోవాలి. ఇంక నుంచి అన్ని దర్గాలు ముందుగా ఈ దర్గా నుంచే స్టార్ట్ చేస్తున్నాము. వచ్చే వారము వక్ఫ్ బోర్డు ద్వారా ఈ యొక్క సయ్యద్ బాబా దర్గా ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మహిళలకి సీయింగ్ మిషన్ కోర్సు 2.5 months 3 months కోర్స్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళకు ఉచితంగా ఆ స్వియింగ్ మిషన్ను వాళ్ళకి ఇవ్వడం జరగద్ది. ఇది త్రూ వక్ఫ్ బోర్డ్ జరుగుతుంది. అయితే ఈ దర్గా యొక్క ఇన్కమ్ ద్వారా దాన్ని చేస్తున్నాం. 50 సంవత్సరాలు ఉంటే మొట్టమొదటిసారి ఈ దర్గా చెప్పంగానే ముందుకు వచ్చారు. అలాగా నెల్లూరు సిటీలో కానీ ఈ యొక్క దర్గాలో ఇక్కడ ఇప్పుడే మనం చూసాం, ఇక్కడ ఒక ముసాఫిర్ ఖానా కట్టున్నాము. దాంట్లో వచ్చే నెల ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాము. ఒక 50 మంది బ్యాచ్గా 2 బ్యాచ్లు 100 మందికి స్టార్ట్ చేస్తాము. ఇలాగ సంవత్సరంలో 200 మందికి నేర్పిస్తాం, 4 బ్యాచెస్గా. అలాగనే కశ్మూర్ దర్గా అక్కడ కానీ స్టార్ట్ చేస్తున్నాం ఆగస్ట్లో ఫస్ట్ వీక్లో కశ్మూర్ దగ్గర కానీ స్వియింగ్ మిషన్ మహిళలకి నేర్పించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగనే నెల్లూరు నగరంలో కానీ ఏదైతే షాదీ మంజిల్ ఉందో దాని గ్రౌండ్ ఫ్లోర్లో అక్కడ కానీ సిటీలో స్టార్ట్ చేస్తాం. అలాగనే ఏఎస్పేటలో కానీ అక్కడ ఉండే దర్గా దగ్గర కానీ, ఇది ముందు వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా నేను నెల్లూరు వాసిని కాబట్టి నెల్లూరులో స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా. ఇదే పైలట్ ప్రాజెక్టు యావత్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఈ యొక్క మహిళలకి ఒక పైలట్ ప్రాజెక్ట్ బేసిస్ మీద చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఏదైతే వాళ్ళకు మేలు జరగద్దో, ఏదైతే దాన్ని కంప్లీట్గా వాళ్ళకు మనం అందిస్తే వాళ్ళ జీవన ఉపాధికి పనికి వస్తుందో అటువంటి ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా ఉంటే స్టార్ట్ చేస్తాం. ఇదే కాకుండా నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ పిల్లలకి ఎవరైతే 10వ తరగతి పాస్ అవుతారో వాళ్ళకి టాలెంట్ టెస్ట్ పెట్టి రాష్ట్రం మొత్తం కానీ అన్ని నియోజకవర్గాల్లో టాలెంట్ టెస్ట్ పెట్టి బెస్ట్ 500 స్టూడెంట్ని తీసుకొని ఇంటర్మీడియట్, బైపీసీ, ఎంపీసీ వీళ్ళకి ఉచితంగా కార్పొరేట్ విద్యని, ఎందుకంటే ఐఐటి నీట్కి పోవాలంటే మనము మామూలు కాలేజీల్లో పెట్టి ఇంటి దగ్గర నుంచి వచ్చి చదివితే కుదిరే పనులు కాదు. అది ఒక ఆర్మీ మిలిటరీ ట్రైనింగ్ అయినట్టు అయితేనే ఐఐటి కొట్టగలుగుతారు, నీట్ కొట్టగలుగుతారు. ఊరికనే నామమాత్రానికి చదవడానికి అవసరం లేదు, మామూలుగా చదువుకోవచ్చు. అలా కాదు, నీట్ కొట్టాలి. ఐఐటిలో మన పిల్లలు ముందుకెళ్ళాలంటే ఆ క్రమశిక్షణలో, ఆ డిసిప్లైన్లో రెసిడెన్షియల్ అయితేనే. మా ఇంటి పక్కనే కాలేజ్ ఉంది అన్న అతన్ని తీసుకోం, ఆ పాపను తీసుకోం. రెసిడెన్షియల్లో చదివి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తాం,
బెస్ట్ రిజల్ట్స్ తెస్తాం. 500 మంది పిల్లల్ని వచ్చే అకాడమిక్ ఇయర్లో చదివిస్తాం. అలాగనే యూపీఎస్సికి కానీ ముస్లిం పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కానీ యూపీఎస్సికి పోవడానికి ఒక్కొక్కరికి నాకు తెలిసి 2-3 లక్షల పైన అవుతుంది ఖర్చు. అయినా ఈ సమాజం ఉండే వక్ఫ్ బోర్డులో ఉండే అన్ని ఇన్స్టిట్యూషన్స్ దాన్ని అందరం కానీ ముందుకొచ్చి చేయూతనిచ్చి ఈ బిడ్డల భవిష్యత్తుని మెరుగుపరుస్తాం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ. ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.